మనోహరి వెంటనే రణవీర్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. "ఏంటి మనోహరి, ఎంతసేపు నువ్వు నాకు కాల్ చేయటానికి" అని రణవీర్ అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అమర్‌కి నాపై డౌట్ వచ్చింది. నేను అన్నీ చెక్ చేసుకొని నిదానంగా చేయాలి. అంత తొందర పెడితే ఎలా అనుకుంటున్నావు? నేను అమర్‌కి దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని మనోహరి అంటుంది. "అది సరే మనోహరి, నాకు సమయం లేదు. నువ్వు అంజుని కిడ్నాప్ చేసి నాకు తీసుకొచ్చి నువ్వే ఇవ్వాలి" అని రణవీర్ అంటే, "ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అమర్ దగ్గర నుంచి అమర్ ఉండగా నేను అంజుని కిడ్నాప్ చేసి నీకు అప్పచెప్పటమా? నా వల్ల కానే కాదు" అని మనోహరి అంటుంది. "చూడు మనోహరి, అప్పుడోళ్ళంతా కేసులు పెట్టారు. నేను అరెస్ట్ అవుతాను. ఇప్పుడు ఉన్న పలంగా ఆస్తి నేను తీసుకొని వాళ్ళకి కట్టకపోతే నేను జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. నేను కనుక జైలుకు వెళ్తే నేను ఒక్కడినే వెళ్ళను. నిన్ను కూడా నాతో పాటు తీసుకువెళ్తాను. నా సంగతి నీకు తెలుసు కదా! నువ్వు నా నుండి నిన్ను కాపాడుకోవాలంటే నువ్వు మాత్రం అంజుని కిడ్నాప్ చేసి నాకు అప్పచెప్పాల్సిందే. అది నువ్వు ఎలా చేస్తావు ఏంటి అన్నది నాకనవసరం. ఒక గంటలో పనైపోవాలి. నీ ఇష్టం" అని రణవీర్ వార్నింగ్ ఇస్తాడు. "అయ్యో, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు" అని మనోహరి అంటే, "అదంతా నాకు తెలీదు. గంటలో పనైపోవాలి" అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు రామ్ దగ్గరికి వస్తారు. "ఏంటి రామ్, నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పావు" అని అమర్ అడగటంతో, "ఏంటి, ఏమైనా లొకేషన్ ట్రేస్ అయిందా? ఏమైనా వివరాలు తెలిసాయా?" అని రాథోడ్ రామ్ని అడుగుతూ ఉంటాడు. "అవును సార్, ఇందాక ఒక అన్నోన్ నెంబర్ నుంచి రణ్వీర్కి ఫోన్ కాల్ వచ్చింది. మీరు అన్ని కాల్స్ని చెక్ చేస్తూ ఉండమని చెప్పారు కదా" అని రామ్ అంటే, "ఏంటి, లొకేషన్ ఏమైనా తెలిసిందా? డీటెయిల్స్ చెప్పు, ఎవరు చేసింది" అని అమర్ అడగటంతో, "వాళ్ళు ఫేక్ ఐడి నుంచి సిమ్ కార్డ్ తీసుకున్నారు. 5 మినిట్స్ మాట్లాడారు. అది మీ ఇంటి లొకేషనే చూపిస్తోంది" అని రామ్ చెప్పటంతో, "అంటే మా ఇంటి చుట్టుపక్కలే మా శత్రువులు ఉన్నారనమాట. వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. సరే, మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. రణ్వీర్ ఆ నెంబర్తో మాట్లాడుతున్నది రణ్వీర్ వైఫ్ అయ్యుండొచ్చు, లేక రణ్వీర్ పెట్టిన రౌడీ కూడా అయ్యుండొచ్చు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వు రామ్" అంటూ అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. "సార్, రణ్వీర్ మొన్న ఫంక్షన్‌లో ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందని మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని" రాథోడ్ అంటే, "ఇప్పుడు 5 మినిట్స్ మాట్లాడి తర్వాత మళ్ళీ సిగ్నల్స్ పోయాయంట. ఏదో ఒక విధంగా వాళ్ళు మనకు దొరుకుతారు రాథోడ్. మనం కంట కనిపెడుతూ ఉందాం. పద, ఆ గేటు దాటి ఎవరూ కూడా లోపలికి వచ్చే ధైర్యం చేయలేరు" అని అమర్ అంటాడు. "కమాన్ మనోహరి, ఏదో ఒకటి ఆలోచించు" అని మను తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. ఎస్ అంటూ బాల్కనీలోకి వచ్చి బయటికి తొంగి చూస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు కూడా గార్డెన్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అరుంధతి అక్కడే కనుక ఉంటే నేను మాట్లాడిందంతా వినేస్తుంది కదా! చెల్లిని చంపటానికి వెళ్తేనే నన్ను చంపబోయింది. ఇప్పుడు కూతురు జోలికి వెళ్తే చూస్తూ ఊరుకుంటుందా? అయినా కూడా ఎక్కడా కనిపించట్లేదేంటి? సరే, ఏదో ఒకటి అయ్యింది. లేకపోతే రణ్వీర్ చేతిలో నేను అయిపోతాను. అనుకున్నది చేసేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. వెంటనే మనోహరి మళ్ళీ రణ్వీర్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. "చెప్పు మనోహరి, ప్లాన్ ఏంటి?" అని రణ్వీర్ అడగటంతో, "ఇప్పుడు నువ్వు అమర్ ఇంటి బయట కార్‌లో రెడీగా ఉండు. బాల్ బయటికి వస్తుంది. బాల్ కోసం అంజలి బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు అంజలిని ఎత్తుకెళ్ళిపో" అని మనోహరి చెప్తే, "ఏంటి మనోహరి, అది చాలా రిస్క్. అమర్ అక్కడే ఉంటాడు. దొరికిపోతే ఇంకేమైనా ఉందా?" అని రణ్వీర్ అంటే, "రిస్క్ అయినా కూడా సరే, ఇది తప్పిస్తే ఇక వేరే మార్గం లేనే లేదు" అని మనోహర్ అంటే, "అంజలికి డౌట్ వచ్చిందంటే అస్సలు రాదు" అని రణ్వీర్ అంటాడు. "వేరే ప్లాన్ ఏది లేదని చెప్తున్నా కదా! అంజలిని బయటికి పంపించే బాధ్యత నాది. తీసుకువెళ్ళే బాధ్యత మాత్రం నీదే" అని మనోహరి చెప్తుంది. "సరే అలాగే" అని రణ్వీర్ అంటాడు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆరు గుప్తా గారు చెట్ల మధ్యన కూర్చొని చూస్తూ ఉంటారు. గుప్తా గారు పిల్లలతో పాటి నేను కూడా ఆడుకుంటే ఎంత బాగుంటుందో అని ఆరు అంటే, "అదంతా కుదరదు. నన్ను హింస పెట్టకుము" అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. "ఆ సరే గుప్తా గారు, వాళ్ళు ఆడుకుంటుంటే ఎంత బాగుందో. ఒక పని చేస్తాను. నేను బాడీలోకి దూరి పిల్లలతో ఆడుకుంటే సరిపోతుంది కదా" అని ఆరు అంటే, "నువ్వు కేవలం వీక్షిస్తూ ఉండుము. ఇంకేమీ చేయకుము. నాకు శిరోభారము పెంచకుము" అని గుప్తా గారు అరుస్తూ ఉంటాడు. "నన్ను ఎవ్వరిలోకి దూరనివ్వరు, అంతే కదా" అని ఆరు అంటుంది. అప్పుడే గుప్తా గారు అంటే, "ఎవరిలోకి దూరనివ్వనని చెప్పి నువ్వే" అని గుప్తా గారు అంటారు. అప్పుడే ఆరుకి ఐడియా వస్తుంది. "అరే గుప్తా గారు, మీరు నాకు ఐడియాలు ఇస్తున్నారా? సరే సరే గుప్తా గారు, అయితే నేనే ఏదో ఒక వేషం వేసుకొని వస్తాను గుప్తా గారు, వస్తాను" అని ఆరు అంటే, "చూడు బాలిక, అదంతా కుదరదు. నీవు శక్తుల్ని అలా దుర్వినియోగం చేయకూడదు" అని గుప్తా గారు అంటే, "భలేవారు గుప్తా గారు, శక్తులు ఉండేది ఎందుకు? వినియోగించుకోవటానికే కదా! నేను వినియోగించుకుంటాను. మీ మాట అస్సలు వినను" అని ఆరు సోదెమ్మ వేషంలో వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆరు సోదెమ్మ వేషంలో వస్తూ ఉంటే గుప్తా గారు పిట్టల దొర వేషం వేసుకొని
తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి బయటికి వస్తూ ఎవరు వీళ్ళు ఇలా వస్తున్నారు అని అనుకుంటూ ఏయ్ ఎవరు మీరు బయటికి వెళ్ళండి అని అరుస్తూ ఉంటే సోది చెప్తానమ్మా సోది నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని ఆరు అరుస్తూ ఉంటుంది. అవును అవును అంటూ పిట్టల దొరగా ఉన్న గుప్తా గారు కూడా చెప్తూ ఉంటారు. అరే పిట్టల దొర అంటూ పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చి అంకుల్ నీ హ్యాట్ చాలా బాగుంది అంకుల్ అని అంజు అమ్మో గుప్తా గారిని చూసి చెప్తూ ఉంటారు. ఏయ్ మీరు బయటికి వెళ్తారా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటే చేసేదేమీ లేక ఆరు గుప్తా గారు వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే బాగి అక్కడికొచ్చి ఆగండి మీరు లోపలికి రండి అని చెప్తూ పిలుస్తూ ఉంటుంది. ఏయ్ నేను వెళ్ళమంటుంటే నువ్వు రమ్మంటున్నావేంటి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మనోహరి కాస్త ఊరుకుంటావా? నేను రమ్మంటున్నాను కదా! ఈ ఇంటి కోడల్ని నేను నువ్వు కాదు. నేను చెప్తుంటే నువ్వు వెళ్ళమంటున్నావేంటి? ఇలాంటి వాళ్ళని గుమ్మం దగ్గరే ఉంచేసి వెనక్కి పంపించటం మంచిది కాదు. మీరు రండమ్మా మీరు రండి. మమ్మల్ని క్షమించండి అని బాగి క్షమాపణలు చెప్తూ దండం పెడుతూ ఆరుని పిట్టల దొరని లోపలికి రమ్మంటూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే కార్ ట్రబుల్ ఇస్తుంది. ఏమైంది రాథోడ్ అని అమర్ అంటాడు. సార్ చెక్ చేస్తాను సార్ అని రాథోడ్ చెక్ చేసి సార్ ఏమైందో తెలియట్లేదు ఇప్పుడు ఎలా సార్ అని రాథోడ్ అంటాడు. ఈ రూట్లో సిగ్నల్స్ కూడా లేవే ఫోన్ కూడా పోవటం లేదు అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటారు. సార్ నేను కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాను మెకానిక్ షెడ్ ఉంటే మెకానిక్ని తీసుకువస్తాను అని రాథోడ్ వెళ్తాడు. బాగీకి ఫోన్ చేసి అంజుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అబ్బా సిగ్నల్స్ దొరకటం లేదేంటని అమర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మనోహరి మళ్ళీ వెంటనే రణవీర్కి ఫోన్ కాల్ చేస్తుంది. మనోహరి నేను అమర్ వాళ్ళ ఇంటి బయటే ఉన్నాను త్వరగా అంజలిని బయటికి పంపించు అని రణవీర్ అంటే అబ్బా ఇప్పుడు కుదరదు రణవీర్ ఆ సోదమ్మ వచ్చింది ఇప్పుడు అంజలి బయటికి రావడం చాలా కష్టం అని మనోహరి అంటే అదంతా కుదరదు మనోహరి అమర్ వచ్చే లోపలే నేను అంజుని తీసుకువెళ్ళిపోవాలి ముందు పంపిస్తావా లేదా ఏదో ఒకటి చేసి పంపించు అని రణవీర్ అంటాడు. సరే కాసేపు సమయం ఇవ్వు నేను వెంటనే పంపిస్తాను అని మనోహరి అంటుంది. తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉంటే సోదమ్మలా ఉన్న ఆరు గుప్తా గారు ఇద్దరు నిలబడి ఉంటారు. ఇక పిట్టల దొరగా ఉన్న గుప్తా గారు రకరకాల డైలాగులు చెప్తూ పిల్లల్ని బాగిని అందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం అబ్బా ఇప్పుడు ఏం చేసి అంజుని బయటికి పంపించాలి అని తల పట్టుకొని చూస్తూ ఉంటుంది. నా వంకేంటి అలా చూస్తున్నావు నువ్వు సోది చెప్పడానికే కదా వచ్చావు చెప్పు చెప్పు కానివ్వు అని గుప్తా గారు అంటారు. నువ్వు రాయే తల్లి నీకు చెప్తాను అని ఆరు పిలవటంతో ముందుగా అమ్ము వచ్చి ఆరు ఎదుట కూర్చొని చేయి చూపిస్తూ ఉంటుంది. చెప్పు తల్లి నువ్వు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని సోదమ్మ అడగటంతో మా అమ్మ గురించి మా అమ్మ మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది మమ్మల్ని అమ్మలా చూసుకోవటానికి మిస్ అమ్మ ఉంది మా అమ్మ పైన ఎలా ఉందో ఒకసారి చెప్తారా అని అమ్ము అడగటంతో ఆరు చాలా ప్రేమగా కళ్ళార్పకుండా తదేకంగా అమ్ము వైపు చూస్తూ ఉంటుంది. కాసేపటికి తేరుకొని అమ్ము అని పిలవటంతో ఏయ్ అమ్ము అన్న పేరు నీకెలా తెలుసు అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. అమ్మ పలికించింది నేను పలికాను అంతే అంతే మీ అమ్మ చల్లంగా ఉంది మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పింది అని ఆరు చెప్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో బాగి చేతిని అమ్ము చేతిలో పెట్టేసి మీరు ఈ అమ్మతో చాలా బాగా ఉండాలని మీ అమ్మ చెప్తోంది మీ అమ్మ అదే కోరుకుంటోందని చెప్తూ ఉంటుంది.